బుధవారం పూట శ్రీ మహావిష్ణువును పూజించడం ద్వారా అనుకున్న కార్యాలన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. బుధవారం పెరుగు అన్నాన్ని విష్ణువుకు నైవేదించాలి. ఈ పూజా నివేదన వలన పూజ చేసిన వారి కుటుంబంలో ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అలాగే శ్రీ నరసింహస్వామిని పూజించడం ద్వారా ఇతి బాధలు ఉండవని అంటున్నారు. పూర్వజన్మ పాపాలు తొలగించుకోవడం, తెలిసి తెలియని తప్పులు చేసిన పాపాల నుంచి గట్టెక్కాలంటే మనం చేయవలసిందల్లా శ్రీ నృసింహస్వామిని పూజించాలి. పాపాలు తొలగించాలంటే భక్తికి మించిన పరిహారం లేదు. పూర్తి విశ్వాసంతో నరసింహస్వామిని శరణు కోరితే పాపాలు తొలగిపోవడం ద్వారా ఈతి బాధల నుంచి తప్పించుకోవడం వంటివి చేయవచ్చును. తూర్పు దిశలో ఇంటిలోని పూజా గదిలో నరసింహస్వామిని పటాన్ని ఉంచాలి. రోజు శుచిగా స్నానమాచరించి నరసింహస్వామి ప్రవక్తి శ్లోకాన్ని 3, 12, 24, 28 సార్లు పారాయణం చేయడం ద్వారా ఇతి బాధలు ఉండవు. ఈ శ్లోకాన్ని పఠించినప్పుడు లక్ష్మీ నరసింహస్వామి పటం ముందు దీపం వెలిగించి మరిగించి చల్లార్చిన ఆవు పాలను లేదా పానకాన్ని నైవేద్యం చెయ్యాలి. ఈ ప్రసాదాన్ని కుటుంబంలోని అందరూ తీసుకోవాలి. ఇలా 48 రోజుల పాటు నరసింహస్వామిని ఆరాధించినట్లయితే కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్తున్నారు. బుధవారాలలో గణేశుణ్ణి 21 పత్రాలలో సమర్పిస్తే ఇతి బాధలు తొలగిపోతాయి. గణేశునికి బుధవారం బెల్లం, ఆవు, స్వచ్ఛమైన నెయ్యి సమర్పించుకోవాలి. గణేశునికి బూందీ లడ్డు, రావి ఆకులతో సింధూరాన్ని సమర్పిస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి.